ఇదిగోండి తలియా కులం అంటే ఇదన్నమాట. ఓ ఈ గేట్ని ప్యారిస్ వాళ్ళు గిఫ్ట్గా ఆఫర్ చేశారు. వాళ్ళు దీనికి చేపించి పెట్టారు ప్యారిస్ వాళ్ళు. ఈ చర్చ్కి ఎవరెవరైతే స్పాన్సర్స్ చేశారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వ్యతిరేకత ఎదురైనా వేధింపులే కలిగిన బాధ్యతతో భరించి సహనంతో సాగిపో ముందుకు. వ్యతిరేకత ఎదురైనా వేధింపులే కలిగిన బాధ్యతతో భరించి సహనంతో సాగిపో ముందుకు. సుందరమైన పాదాలు సువార్తకై పరిగెత్తే సమర్పణతో సాగే సుదీర్ఘ పోరాటానికై సాగిపో సహోదరా. సో ఈ ప్రాంతమే మొట్టమొదటిగా జైనులు, బౌద్ధులు, బ్రాహ్మిన్స్, అయ్యంగారులు వాళ్ళంతా కూడా మొదటిగా దేవుణ్ణి నమ్ముకుంది ఇక్కడే. ఎందుకు అంటే ఇదంతా వాళ్ళ కోనేరు. ఇది వాస్తవానికి వాళ్ళ మతానికి సంబంధించిన, వాళ్ళ దేవుడికి సంబంధించిన కోనేరు. వాళ్ళు రోజు సూర్య నమస్కారాలు చేయడానికి ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళు. వావ్, థ్యాంక్ యూ. ఇదిగోండి ఇది. వావ్, చేపలు కూడా ఉన్నాయి. దీని పేరు తలియా కులం. AD 52లో తోమా గారు అక్కడ ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు ఇదంతా కూడా వారి వారి యొక్క మతాలు, మెయిన్ హిందువులని అనుకోవచ్చు, బౌద్ధులు, జైన్లు, బ్రాహ్మిన్స్ వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ సూర్య నమస్కారం నిమిత్తం ఇక్కడికి వచ్చి నీళ్లు పైకి చల్లి సూర్య నమస్కారాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ టైంలో తోమా గారు వచ్చి చూసి, మీరు చల్లే నీళ్ళు మళ్ళీ కిందకే పడుతున్నాయి కదా, మీ దేవుడు మీరంటే ఇష్టపడ్డట్లయితే అట్లాగే పైన ఆపొచ్చు కదా అని వీళ్ళు అన్నారు. మీ దేవుడు ఆపుతారా అని తోమా గారిని వాళ్ళు ప్రశ్నించారు. అప్పుడు యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన ఆపగలడు అని తోమా గారు వాటర్ని తీసుకొని ఇలా చల్లితే అవి పైన ఆగిపోయాయి, నక్షత్రాలాగా కనిపించాయి వీళ్ళకి. అప్పుడు వెంటనే నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని వాళ్ళు కూడా నమ్మి ఇదే కోనేరులో బాప్తిసం పొందారు.